మహిళలపై జరుగుతున్న హింసకు సంబంధించి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఐద్వార్ జిల్లా కార్యదర్శి సాయిలక్ష్మి విజ్ఞప్తి చేశారు. సోమవారం తిరుపతి జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్కు అర్జీని సమర్పించారు. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్కు అర్జీని సమర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ 4 దశాబ్దాలు గడుస్తున్నా మహిళలపై హింస బరుముల్లో పెరుగుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మన జిల్లాకు సంబంధించి అనేక విద్యా సంస్థలు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు, నర్సింగ్ కళాశాలలు ఉన్నాయి. వీటన్నిటిలో ఎక్కువ మంది మహిళలు పనిచేస్తున్నారని, గతంలో ఈ సంస్థల్లో అనేక మార్లు మహిళలపై లైంగిక వేధింపులకు గురైనట్లు గుర్తు చేశారు. ఇటువంటివి పునరావృతం కాకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. నవంబర్ 25 హింసా వ్యతిరేక దినోత్సవం 1981లోనే యునెస్కో అన్ని ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నిటికీ కూడా హింసకు సంబంధించి వ్యతిరేకంగా జరపాలని చెప్పేసి పిలుపునివ్వడం అనేది జరిగింది. ఆ రోజు నుంచి కూడా మహిళలపై జరుగుతున్నటువంటి హింసకు సంబంధించి అవగాహన కల్పించాలనేది ఉంది. దాదాపు ఇప్పుడు 50 సంవత్సరాలు అవుతున్నప్పటికీ మహిళల మీద హింస అనేది కంటిన్యూగా అంటే వివిధ రూపాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి అనేది కనిపిస్తూ ఉంది. కాబట్టి మేము ఈరోజు కలెక్టర్ గారికి దృష్టికి తీసుకెళ్లడం ఏంటంటే, తిరుపతి, మన జిల్లాలో తిరుపతి ఒక ఆధ్యాత్మిక కేంద్రంగాను, విద్యా కేంద్రంగాను అన్ని రకాలుగా కూడా అనేక మంది ఉంటున్నటువంటి పరిస్థితి. ఈరోజు కాలేజీల్లో మహిళలు కావచ్చు, అట్లనే హాస్పిటల్స్లో మహిళలు, నర్సింగ్, షాపింగ్ మాల్స్, గవర్నమెంట్ ఆఫీసులు, వీటన్నింటిలో కూడా మహిళలపై జరుగుతున్నటువంటి హింసకు సంబంధించి ఒక అవగాహన సదస్సుల్ని ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేశాము. అందులో మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, మేధావులు అందరినీ కలుపుకొని నిర్వహించాలని కోరాము. వాళ్ళు కూడా ఖచ్చితంగా జరిపేటువంటి అన్నిట్లో కూడా మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇలా హింస వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మేము కలెక్టర్ గారిని కలిసి మెమరాండం ఇవ్వడం అనేది జరిగింది. మన రాష్ట్రంలో కావచ్చు, తిరుపతిలో కావచ్చు, మద్యం ఈ మధ్య కాలంలో ఏరులై పారుతుంది. అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి వాళ్ళు ధరలు పెంచేసినారని చెప్పేసి ధరలు తగ్గించేసి టైమింగ్స్ ఏమీ లేకుండా విపరీతంగా వదిలేశారు. గుడి బడి తేడా లేకుండా, వయసు తేడా లేకుండా, అంటే స్కూల్ పిల్లలు కూడా వెళ్ళి తీసుకునే పరిస్థితి ఉందన్నమాట. తెల్లవారు నిద్ర లేసి కూడా వెళ్ళి తాగే పరిస్థితి ఉంది. మహిళల కోసం అని చెప్పి మేము పెద్దపీట వేస్తున్నామని చెప్తున్నటువంటి ప్రభుత్వాలు ఈరోజు మద్యాన్ని ఏరులై పారించి మహిళలకు ఏం న్యాయం చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారో మాకైతే అర్థం కావటం లేదు. అదేవిధంగా ఈరోజు హింసకు పెరిగిపోవడానికి కారణము ఈ మందు, డ్రగ్స్, ఈ మత్తు పదార్థాలే. వీటిని నిరోధించకుండా, వీటి మీద కఠినమైన చర్యలు తీసుకోకుండా ఈరోజు మహిళల అభ్యున్నతి ఎలాంటిది జరగదు. అదేవిధంగా చూసుకున్నట్లయితే మన తిరుపతిలో కావచ్చు, మన రాష్ట్రంలో కావచ్చు, 3 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి 7 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి అత్యాచారాలు అనేది ఎక్కువైపోతున్నాయి. కేవలం దీనికి కారణం ఏమంటే 90% ఈ మద్యము, ఈ డ్రగ్స్, వీటిని ప్రభుత్వము నివారించాలి, పూర్తిగా దానిని అరికట్టాలని చెప్పి మేము ఐద్వా మహిళా సంఘంగా డిమాండ్ చేస్తున్నాం.